దెయ్యంతో వివాహం. అవును, దెయ్యంతో పెళ్లి చేసుకోవడం అనేది చైనాలో 3000 సంవత్సరాల నాటి సాంప్రదాయం. ఇందులో బతుకున్న వారు మరణించిన వారిని వివాహం చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకుంటే మరణించిన వారి ఆత్మ శాంతిని పొందుతుందని నమ్ముతారు. అయితే ఇక్కడ యువతి కూడా ఆత్మతో పెళ్లికి సిద్ధమైంది. తాను ఎంతో ప్రేమించిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే అతన్ని మర్చిపోలేని ప్రియురాలు ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. ఇదొక తైవాన్ అమ్మాయి రియల్ స్టోరీ. కారు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆ సమయంలో యు అనే యువతి తన ప్రేమికుణ్ణి రక్షించలేకపోయింది. ముగ్గురిని రక్షించినప్పటికీ తన ప్రియుణ్ణి, అతని సోదరిని రక్షించలేకపోయినందుకు యు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటనతో కృంగిపోయిన యు ఇప్పుడు తన ప్రేమికుడి పట్ల గౌరవం, అతని తల్లిని చూసుకోవడం కోసం ప్రేతాత్మకు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే ఆలస్యం. అమ్మాయి తన ప్రేమికుడి ఆత్మని వివాహం చేసుకుంటుంది. ఆమె జీవితాంతం అతనితోనే ఉంటుంది. యు కథ సోషల్ మీడియాలో చాలా మందిని భావోద్వేగానికి గురిచేసింది. తన ప్రేమికుడు పట్ల, అతని కుటుంబం పట్ల అమ్మాయి బాధ్యతను చాలా మంది ప్రశంసిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.